ఈసారి బై ఎలక్షన్ ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పటిదాకా అయితే బీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మేము గోపీనాథ్ కూడా లేడీస్ వెంబడి పని చేసిండు, ఆయన అన్ని విధాలా చేసిండు. ఇప్పుడు ఆమె కూడా ప్రచారంకి వెళ్తే లేడీస్ చూసి లేడీస్కి ఓటేస్తారేమో అంతే. ఎట్లా మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఆర్టీసీ బస్సులు అన్నీ ఫ్రీ అయిపోయింది, లేడీస్కు సన్న బియ్యం అయినాయి. మళ్ళీ ఎవరి గొడవ లేనట్లు ఆడి మనిషి చాలా ధైర్యంగా జీవగలిగినట్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు డాక్రా గ్రూపులలో మహిళలకు కూడా 30 ఇచ్చిండు, అందుకోసానికి ధైర్యం బాగుంది లేడీస్కు. కేసీఆర్ కూడా ఇచ్చిండు, కొన్ని పథకాలు పెట్టిన తర్వాత ఆయనకు కూడా చేసి వాళ్ళు ఫామ్ హౌస్లో ఉండి వాళ్ళు వెళ్ళలేక ప్రచారం సరిగా చేసుకోలేకనే కదా ఇదంతా అయింది గొడవలు. వాళ్ళు కూడా ఇలాగ ప్రచారం చేసి ఉంటే వాళ్ళది కూడా ఫామ్ హౌస్లో లేక వాళ్ళు కూడా బయట ఉంటే వాళ్ళదే పరిపాలన ఉంటుండే. గెలిచిన వాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వాడు ఏమో ఆధార్ కార్డమే చెప్పిండు, ఆధార్ కార్డు. ఇల్లు పలగొట్టిన 5 లక్షలు అన్నాడు. 5 లక్షలు లేదు, 5 రూపాయలు లేవు, పలగొట్టి కూర్చున్నాం. మరి ఆడిచ్చిండు వాడు, ఇచ్చిందిగా చాలా మందికి. ఇయ్యలేగో కనిపిస్తుంది లేదు అక్కడ కుల్ల ప్లేస్ ఉన్న 2 రూపాయలు పలగొట్టి కూర్చున్నా. ఎట్లా మరి ఇప్పుడు ఏముంది అంటున్నారు. మరి గవర్నమెంట్ ఉంది మరి రేవంత్ రెడ్డి మాకు చెప్పొద్దు, అక్కడ పోయి అడుక్కోపోండి అంటున్నారు వాళ్ళు. మరి మీరు అడగలే, మీరు పగలగొట్టమంటే పగలగొట్టినామని అడిగినాము, ఓట్లు వేయమన్నారు, ఓటు వేసినాము. గెలిచిండు, గడ్డ ఎక్కిండు వాడు. అన్ని రేషన్ బియ్యం అన్నాడు, అన్ని పుచ్చిపోయిన బియ్యము, పురుగులు పడ్డ బియ్యం ఇవ్వసిండు. 3 నెలలు అయ్యి సన్న బియ్యం అవి పని ప్లాస్టిక్ కవర్ ఉన్నాయి లోపల అంతా. సన్న బియ్యం ఇస్తుంటే కావాల్సిన అంటున్నారుగా, బీఆర్ఎస్ ఊరికే అంటున్నారు, ఇచ్చింది సన్న బియ్యం అంటున్నారుగా. సన్న బియ్యం కాదమ్మా, లోపల అంత ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి. నీళ్ళలో కడిగి చూస్తే అంత కవర్లు వెళ్తున్నాయి మొత్తం బియ్యం కరిగి. 6 పథకాలు అన్ని పథకాలు బాగున్నాయి కావాలని ఎట్టు అంటున్నారు. ఫ్రీ బస్ ఇచ్చాను, ఫ్రీ కరెంటు, ఫ్రీ గ్యాస్ అన్ని. బస్సు ఒక్కడే ఇచ్చిండు అంతే, మాకు ఏమి అందరం బస్ పైసలు పెట్టే పోతాం. ఏమి ఇవ్వలేదమ్మా, కూరగాయలు పీరము, అన్నీ చూసినా పీరము. ఇంత కూడా తగ్గియలేదు, దేని గురించి కూడా తగ్గియలేదు వాడు. గ్యాస్ అండి 500 గ్యాస్ ఇస్తా అన్నాడు వాడు. 9,500 రూపాయలు 1,050కి ఇస్తున్నాడు గ్యాస్. 500 ఇస్తా అని చెప్పిండు వాడు. మరి ఈ 500కి చేయాలి కదా, అది కూడా చేయలే వాడు. డబ్బులు ఆడవాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మాకేం లేదు. ఆమె చెప్తుంది. ఎట్లా మరి ఈసారి జూబ్లీస్ లో మీ ఎమ్మెల్యే చనిపోయారు కదా గోపీనాథ్ గారు, గోపీనాథ్ గతంలో ఆయన బాగా చేసిండులే. గోపీనాథ్ బాగా చేసిండు ఆయన.